మునక్కాయ గుజ్జు కూర. మామూలుగా అయితే ములక్కాయతో సాంబార్ చేసుకుంటూ ఉంటాము, ములక్కాయతో టమాటా కూర తయారు చేసుకుంటూ ఉంటాము. మరి ములక్కాయ గుజ్జు కూర అసలు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఈరోజు నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు 5, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మనము ఈ వంట ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ములక్కాయ గురించి మాట్లాడుకోవాలి. ములక్కాయ బేసిక్ గా నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. ఇందులో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలా మనకు విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయి. బ్లడ్ లాస్ అయిన సందర్భం ఎవరికైనా ఉన్నట్టయితే బ్లడ్ ని మళ్ళీ రీకర్ చేసుకోవడానికి, మళ్ళీ పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. అలాగే డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వారు, అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు, వీరికి కూడా చాలా మంచిది. అంటే కొంతమందికి ఏంటి అంటే పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. పెయిన్స్ అంటే మంట, పెయిన్, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో మనకి ములక్కాయను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గి ఆ మంట, ఆ పెయిన్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. అలాగే మనకు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. కంటి చూపును మెరుగుపరచడానికి, అలాగే కంటి కండరాలను దృఢంగా ఉంచుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇన్ని వాల్యూస్ ఉన్నటువంటి మన ములక్కాయతో ఈ రోజు మనం ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకుంటున్నాం. యాక్చువల్గా గుజ్జు, మనకి ములక్కాయ గుజ్జు ఎందులో ఉంటుంది? దీని లోపల ఉంటుంది కదా. మామూలుగా మనం ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని సాంబార్లో వేసుకుంటూ ఉంటాము. దాన్ని చక్కగా అది ఉడికిన తర్వాత చక్కగా ఇలా చక్కగా తింటూ ఉంటాం. అప్పుడు గుజ్జు మన నోట్లోకి వస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కేవలం గుజ్జుతో మాత్రమే కూర అనమాట. అది ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బాండి పక్కన పెట్టుకుందాం. ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మన నిప్పు మీద డైరెక్ట్ గా మన స్టవ్ లో ఇలా మనకు వెలిగించేసుకుని నిప్పు మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం మనకి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మునక్కాయను కాల్చుకోవాలి. అంటే కొంచెం మనకి ఇలా బ్లాక్ గా అయిపోయేంత వరకు కాల్చుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. మనకి మునక్కాయ బేసిక్ గా ఏంటంటే పిల్లలకు కూడా చాలా మంచిదండి. బోన్స్ ఎంత బాగా దృఢంగా అవుతాయి తెలుసా. సో బోన్ హెల్త్ కి చాలా చాలా సూపర్ గా పనిచేస్తుంది. సో పిల్లలకి ఏంటి అంటే చాలా మందికి ములక్కాడ ఇష్టం ఉంటుంది. మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం. సో బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో వాళ్ళకి అలవాటు చేయండి. గుజ్జు కూర పెట్టేస్తే అసలు ఏం తెలియదు కదా. సో గుజ్జు కూర కూడా అలవాటు చేయండి, మీరు నేర్చుకోండి. అలాగే స్కిన్కి కూడా చాలా చాలా మంచిది తెలుసా. చర్మ సౌందర్యానికి, స్కిన్ హెల్త్ని కాపాడుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బాగా బ్లాక్గా అవ్వాలి. అలా అయినప్పుడే మనకు లోపల కూడా మనకు ఆ పచ్చి వాసన ఉండదు. మన వంకాయ కాల్చిన పచ్చడి చేస్తాం కదా, ఆ స్టైల్లో చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు ఇది బాగా కాల్చాలి. 1 మినిట్లో అయితే అవ్వదు. 100% ఒక 3 మినిట్స్ పైనే పడుతుంది. ఎందుకంటే కొన్ని ముదురుగా ఉండొచ్చు, కొన్ని లేతగా ఉండొచ్చు, అలా ఉంటాయి కదా. చూడండి ఇలా. ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చక్కగా నల్లగా చక్కగా అందంగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మధ్యలో ఒకసారి ఇలా బ్రేక్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఇందులో ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో ఇదిగోండి, దాన్ని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాల్చిన తర్వాత వచ్చే టేస్ట్ అసలు మామూలుగా ఉండదు. మొత్తం లాగాలండి. ఇది మొత్తం టోటల్గా దీంట్లో ఉండే గుజ్జు అంతా కూడా లాగేసేయాలి. ఇదిగోండి ఇలా మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది అన్నమాట. గింజలు మాత్రమే కాదు, పూర్తిగా లాగాలి దాన్ని. ఇది వేడిగా ఉంది కాబట్టి నేను తొందరగా చేతులు పెట్టలేకపోతున్నాను. చూసారా, ఇలాంటి ఒక మునక్కాడలోంచి మొత్తం ఆల్మోస్ట్ ఇలా నేను తీసేసాను అనమాట. జస్ట్ కార్నర్స్కి మాత్రమే ఉంది, పర్వాలేదు, ఇది పక్కన పెట్టేయచ్చు. ఇలా నేను ఏంటి అంటే ముందుగానే మీకు ప్రాసెస్ చూపించాను. నేను ముందుగానే ఒక 3-4 మునక్కాడల్ని చక్కగా ఇలా వేయించేసుకొని అందులో గుజ్జు తీసి పక్కన పెట్టేస్తాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఓవరాల్గా ఇది 4 మునక్కాడల గుజ్జు. దీంతో పాటు కలిపితే 5, మొత్తం
5 మునక్కాడలతో నేను గుజ్జు తయారు చేశాను. దాని క్వాంటిటీ మనకి ఎంత వచ్చిందంటే ఇంత వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 3/4 కప్పు నిండా వచ్చింది. అదే క్వాంటిటీ మనం ఎంత చేసినా కూడా కొంచెం తక్కువే వస్తుంది అనుకోండి. అందుకే ఎక్కువ చేసుకోవాలి, దీనికి కొంచెం టైం పడుతుంది అంతే. అయితే ఇప్పుడు మరలా ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. కానీ బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే కూరలు కాకుండా కొంచెం కొత్తగా చేసుకోవాలి అనుకుంటే ఇది తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, ఐ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే మనకు మునక్కాడను కాల్చే పని డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు వంకాయ కాల్చి పచ్చడి చేసుకున్నప్పుడు, పులుసు చేసుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ అయితే వస్తుందో, అంటే ఆ కాలిన వాసన ఉంటుంది కదా, అది ఆహా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది కూడా అనమాట. ఇష్టంగా ఏదైనా తినాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి, తప్పేం లేదు కదా. నూనె కాస్త వేడైన తర్వాత ఇక పోపులోకి వెళ్ళిపోవచ్చు. పోపులో భాగంగా నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఈ 4 కూడా వేసేస్తున్నాను. మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేసినా కూడా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. అంటే మనం చేసిన వంట ఏంటంటే ఎవరైనా అడగాలి, ఇది ఎలా చేసాం, ఎంత బాగుంది, అసలు ఎంత స్పెషల్గా ఉంది అని. అప్పుడు మనకు ఒక తెలియని ఆనందం కలుగుతుంది కదా. అంటే మన వంటను ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. పోపు కూడా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది కొంచెం నేను స్పైసీగానే చేస్తున్నాను, ఎందుకంటే స్పైసీగానే బాగుంటుంది ఇది. అఫ్ కోర్స్ మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు 100% మనం ఇప్పుడు తక్కువనే కారం వేసి చేస్తాం కాబట్టి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం టొమాటో ముక్కలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఆ తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కారం కూడా వేస్తున్నామండి. అంటే కొంచెం స్పైసీగానే చేస్తున్నామని అనిపిస్తుంది నాకు కూడా. కొంచెం చూసి వేసుకుందాం కారం మాత్రం. జస్ట్ లెస్ దెన్ ఎ స్పూనే వేసాను. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా ఇక్కడ కూడా. కొంచెం ఉప్పు, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ మాత్రమే పోసుకుందాము. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కేవలం అంతే. జస్ట్ చాలా తక్కువ నీళ్లు, ఎందుకంటే మనకి టొమాటోలోంచి నీరు వస్తుంది. ఆ తర్వాత మన మునక్కాయ కూడా మనకు ఆబ్వియస్లీ కొంచెం మనకు నీళ్లు ఖచ్చితంగా ఉంటుంది, నీరు శాతం ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకుంటే మరీ ఇలా గ్రేవీ లాగా అయిపోతుంది, బాగోదు. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ములక్కాయ గుజ్జు ఏదైతే ఉందో అది ఈ మిశ్రమంలో వేసేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుందామండి. కారము, ఉప్పు అన్ని వేసేసుకున్నాము, పసుపు. సో ఇందులో ముఖ్యంగా నాకు తెలిసైతే ఆ ములక్కాయ కాల్చినటువంటి ఆ గుజ్జు టేస్ట్ ఏదైతే ఉందో అదే బాగా హైలైట్ అవుతుంది. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన మునక్కాయ గుజ్జు కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు 5, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా,
అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ములక్కాయ గుజ్జు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ములక్కాయల్ని పైన నుంచి కింద వరకు అన్ని వైపులా కాల్చుకొని మధ్యకు చీల్చి లోపల గుజ్జు తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి వేగాక అందులో కారం, ఉప్పు, పక్కన రెడీగా పెట్టుకున్న ములక్కాయ గుజ్జు వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాయ గుజ్జు కూర రెడీ.